శివునికి ఏ వ్యక్తి, ఏ ప్రాంతంతో సంబంధం ఉంటుందో అదే విధంగా ఆ రూపంలోనే ప్రసిద్ధి చెందాడు. ఉదాహరణకు, శివుడు రావి చెట్టు క్రింద పూజలనుకుంటుంటేంతని భక్తులు అతనిని రవి చెట్టు దగ్గర శివుడు అని పిలవడం ప్రారంభిస్తారు. ఆ మహాదేవుడిని అనుగ్రహం కోసం శివుని పూజకు సంబంధించిన ఈ ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా తెలుసుకోండి. అన్నింటిలో మొదటి నియమం, శివుడిని ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మనస్సు, శరీరంతో పూజించాలి. అదే సమయంలో ఎల్లప్పుడూ కుట్టని బట్టలు ధరించి శివుడిని పూజించడానికి ప్రయత్నించండి. నేలపై కూర్చొని శివుడిని ఎప్పుడూ పూజించకండి. శివుని ఆరాధనలో దర్భాసనాన్ని ఉపయోగించండి. వీలైతే ఆసనంలో కూర్చుని శివుడిని పూజించండి. శివుడిని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరముఖంగా పూజించాలి. శివపూజ సమయంలో మీ మనస్సులో ఎలాంటి కోపం, అసూయ, మరేదైనా తప్పుడు భావం రానీయకుండా చూసుకోవాలి. శివుడిని పూజించేటప్పుడు భస్మం, రుద్రాక్ష మొదలైన వాటిని శివునికి సమర్పించి మీ నుదుటిపై భస్మాన్ని ధరించండి. రుద్రాక్షను ధరించండి. శంకరుని పూజలో సృష్టి లయకారుడు పరమశివుడు చాలా దయగలవాడు. జలంతో అభిషేకించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. శివుడిని పూజించే సాధకుడి జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి. దేవతలకు దేవుడు మహాదేవుడిని కొందరు శివుడింకొందరు శంకరుడు, భోలేనాథ్గం, గాధరుడు వంటి అనేక పేర్లతో